నేను ఒక ఎస్సీ దళిత వర్గానికి చెందిన మాల కులాస్తుని. నేను గత 7 సంవత్సరాలు అప్పుడు ఈ భూమిని ఆపుకున్నాను. దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది బోర్ వేసుకొని, 6 సంవత్సరాలు అవుతుంది గోడ కట్టుకొని, దాదాపుగా ఇక్కడనే ఉంటున్నాను. గత ఒక నెల రోజుల ముందు చిన్నగా ఒక 4 పిల్లర్లు వేసుకొని రేకుల షెడ్ వేసుకుందామని పని మొదలుపెట్టాను. పని మొదలుపెట్టిన తర్వాత సార్ వచ్చి బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ వచ్చి బెదిరియడం జరిగింది. తర్వాత పని ఆపేయన్నారు. ఆపేయన్న తర్వాత పని ఆపేశాను. ఆపేసిన తర్వాత కూడా నా మీద కక్ష కట్టి మరీ ఈ సైడ్ ఇన్ని ఇండ్లుండగా తర్వాత గుట్ట పైన నా తర్వాత ఒక 200 మీటర్ల దూరంలో ఇండ్లున్నాయి. తర్వాత ఈ ఏరియాలో కూడా తర్వాత 300 మీటర్ల దాకా ఇండ్లున్నాయి. గత వీళ్ళ హయాంలోనే ఇప్పుడు కూడా నైట్ కూడా ఆల్రెడీ ఆ జంగల్ ఏరియాలోనే పుట్టింగ్ కూడా జరిగింది. అంతైనా నా మీద మరీ కక్ష కట్టి నన్ను కావలసుకొని బీట్ ఆఫీసరు మరి సెక్షన్ ఆఫీసరు నా మీద ఇంత దౌర్జన్యంగా మరీ టార్గెట్ చేసి నేను రూపాయి కూడగట్టుకొని 5 లక్షల లోన్ లేపినాను. 2 లక్షలు అప్పు తెచ్చుకొని మరి 7 లక్షలతో చిన్నగా షెడ్ వేసుకుందాము రేకుల షెడ్ అని నేను ప్రయత్నంలో చేస్తే నన్ను కక్ష కట్టి శుక్రవారం నైట్ అంటే శనివారం తెల్లవారుజామున అందాజా 1:30 ప్రాంతంలో జేసీపీ తెచ్చి 1 నుంచి 2 వరకు పలగొట్టిండు. ఎప్పుడు పలగొట్టిందమ్మా? నైట్లా. ఇప్పుడు నిన్ననా? మొన్న శుక్రవారం నైట్ పలగొట్టిండ్రు. అంతకు ముందు మాకు బెదిరించిండు. ఏమని బెదిరించిండు? ఏం అంటే నువ్వు ఇల్లు కట్టక ఇక్కడ ఇది ఫారెస్ట్ అది అని బెదిరించిండు. ఫారెస్ట్ మీరే ఉన్నారా ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? నేను అడిగేసరికి ఇవి అన్ని ఇండ్లు ఉన్నాయి మరి ఇవన్నీ కాదా, మేమేమన్నా చెట్లు కొట్టలేదు జంగల్ కొట్టలేదు. ఈయన లేకుండే డ్యూటీలో పోయి ఉండే, కొంచెం చిన్నగా హోమ్ గార్డ్ ఉంది కదా, ఈయన డ్యూటీకి పోయి ఉండే. ఒక ఆఫీసర్ కింద పనిచేసేటోడు ఇంట్లో ఉన్నాడు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత నేను చెప్పిన ఆయన లేడు, వచ్చిన తర్వాత కలుస్తారంటే వాళ్ళు వినలేదు. ఎంతమంది వచ్చిండ్రు? వాళ్ళు ఆమె చౌకీదార్ సరేదారు 2 వచ్చిండు, లేడీస్ జెంట్స్, ఇంకొక ఆయన ఉండే. వాళ్ళ భర్త వచ్చిండు సంతోష్ అంట. వాళ్ళ భర్త ఆమె ఆడామె వాళ్ళ ఆమెమో చౌకీదారు సరేదారు నాకు తెలియదు. వాళ్ళ భర్త వచ్చి పొద్దులు వచ్చి నాకు బెదిరించిండు. నేను వీళ్ళ ఇంటికాడ పక్క వాళ్ళ ఇంటికాడ ఉండి నేను చూసిన. అయితే నేను అంతట్లోనే వచ్చిండ్రు. నేను చెప్పినా కూడా మేము ఇక ఏదో ఈయనకి చిన్నగా కట్టుకుంటామని మేము చేసే వరకు వాళ్ళు అంతట్లోనే బంద్ చేయమన్నారు. మేము బంద్ చేసినాం. బంద్ చేసినప్పుడు మరి వాళ్ళు అంతట్లో ఉంటే మేము వాళ్ళని కాదని అయితే మేమేం చేయలే కదా. వాళ్ళు నైట్ శుక్రవారం వచ్చి 1కి పలగొట్టి ఇంత అంగడి చేసి ఈ ఇల్లు ఇది మొత్తం ఇదేమన్నా ఈ పిల్లర్లు ఇది గోడ ఇవన్నీ మేము జంగట్లో అయితే పోయి మేము రోడ్ అవతల లేము కదా. రోడ్ మేము సొంత జాగానే మాది ఇది. మేము ఒక పేదవాళ్ళం. మేము రూపాయి కూడా పెట్టుకొని మేము ఏదో ఇక చిన్నగా రెంటుకుంటాము. మా పిల్లలు కూడా పెద్దగా అవుతున్నాయి, ఏదో రేకుల బీకులు వేసుకుంటామని మేము చేసాం. మా ఒక్కటి ఇల్లు లేదు, అన్ని ఇండ్లు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? అందరి ఇండ్లు ఉన్నాయన్న, మాది ఒక్కదల్లదే లేదు. 150 వాళ్ళు కట్టుకున్నా కూడా మిమ్మల్ని టార్గెట్ వేసి పలగొట్టింది. టార్గెట్ వాళ్ళు ఇంకా వాళ్ళు చౌకీదార్ సరేదారు ఈయన ఇంటికాడ లేని చూసి నేనే వచ్చేదాన్ని ఇల్లు కాడ నేను ఉండేదాన్ని. నీళ్ళు కొంచెం ఫరారు కూడా కట్టుకున్నా అయితే దానికి వాటర్ పోసుకుంటా నేను ఉండేదాన్ని. వాళ్ళు వచ్చి బెదిరించేవాళ్ళు నాకు, నేను ఈయనకు చెప్పేటోని. అయినా వాళ్ళు మేము కట్టలేదు, వాళ్ళం కాదని మేము కట్టలేదు, అయినా వాళ్ళు వచ్చి పలగొట్టిండ్రు. మాకు వీళ్ళు పక్క వాళ్ళు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసే వరకు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు అందుకే 2 పిల్లర్లు ఆగినాయి. నోటీసు ప్రస్తుతానికి ఆ రోజు నేను ఇంటికాడ లేకుండా నీకు నోటీస్ ఇస్తాం రా అన్నారు. సార్ నేను సాయంత్రం వచ్చిన తర్వాత 9 గంటలకు 10 గంటలకైనా నైట్ వచ్చి కలుస్తా సార్ అని అనే వరకు నాకు ఏమైతే తెలియదు. ఆ నోటీస్ ఇచ్చింది తెలియదు, తీసుకున్నది తెలియదు. వాస్తవానికి నాకు నోటీస్ ఏమి ఇవ్వలేదు, సర్వ్ చేయలేదు. ఏమో ఇంటికి అతకబెట్టిన అన్నారు. నేనైతే ఇంటికి వచ్చే వరకు ఆ నోటీస్ అయితే లేదు. అయినా నా నోటీస్ ఇచ్చిన తర్వాత ఒకవేళ నేను ఒక 10 పైసల మందం పని కూడా చేయలేదు సార్. ఎందుకంటే ఆ దురుద్దేశంతో మరీ కావలసుకొని బీట్ ఆఫీసర్ వాళ్ళ భర్త టేకం సంతోష్ అని ఉన్నాడు. ఆయన మరీ వాళ్ళ ఇక భార్య బీట్ ఆఫీసర్ అని ఇష్టరాజ్యంగా చెలాయిస్తున్నాడు ఈ కౌటాల్లో. నీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఆయన మరీ కావలసుకొని నా భార్య బీట్ ఆఫీసర్ కదా నేనే మొత్తం చెలాయిస్తా అన్నట్టు ఇష్టరాజ్యంగా బయట పబ్లిక్ టాక్ కూడా అదే ఉంది సార్. దయచేసి కొంచెం మాకు కొంచెం న్యాయం జరగాలి. మాకేంటంటే మాకు నష్టం జరిగింది కాబట్టి 7 లక్షల దాకా మాకు కొంచెం ఇప్పించే ప్రయత్నం చేయండి అని కోరుకుంటాం.
సార్ దాదాపుగా 7 లక్షలు నష్టమైంది సార్. ఇప్పటికి పెట్టుకున్నాము 5,40,000 లోన్ లేపిన, 2 లక్షలు బయట అప్పుకి తెచ్చుకున్నా. అది నాది నాకు కొంచెం రికవరీ చేసి ఇప్పించాలంటే మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను సార్. కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేశాను సార్. మేము లోన్లో కాదు, మేము బీద వాళ్ళం. మేము ఏదో ఉద్యోగం అంటే అదేమో లక్షలు అదు, 50,000 అది కాదు, 20,000 జీతం. మాకు వచ్చేది ఏమి ఎక్కువ లేదు. మాకు దయచేసి అందరూ మాకు ఏదన్నా సహాయపడండి.